హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు పాలకూర ఏ ఆకుకూర అయినా కూడా పిల్లలకి వీక్లీ వన్స్ మనం పెడుతూ ఉండాలండి. పాలకూర కానీ చుర్రాకు కానీ ఏ ఆకైనా మనం పెడుతూ ఉంటే చాలా మంచిదండి. అందుకని నేను పాలకూర మనం పప్పులో వేస్తే పిల్లలు ఏరేస్తుంటారు కదండి, అలా కాకుండా నేను ఇలా టిఫిన్స్లోకి నంచుకోవడానికి అలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి. దీంట్లో పన్నీర్ కూడా మనం యాడ్ చేయడం వల్ల పన్నీర్ కూడా పిల్లలకి చాలా మంచిదండి. అందుకని నేను ఎక్కువ పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఇలా పాలకూర మనము వాష్ చేసేసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవచ్చు. మీకు ఇంకా గరం మసాలా ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. అలాగే చెక్క మొగ్గ తీసుకోవాలండి. చెక్క మొగ్గ మసాలాలు ఎక్కువ కావాలంటుంటే ఇంకా మసాలా వేసుకోవచ్చండి. నేను లిమిట్గానే వేసుకుంటాను. టమోటా 1 తీసుకున్నానండి. ఆనియన్స్ ఒక 2-3 వేసుకున్నానండి. పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి. ఇది మనము మిక్సీలో వేసేసుకునేటప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే నేను చూపించాను కదండి మీకు ఇలా పన్నీర్ తీసుకుని వచ్చానని, ఆ పన్నీర్తో ఇది సోయా పన్నీర్ అండి. నార్మల్ పన్నీర్ కూడా దొరుకుతుంది. ఏమో ప్రతిసారి నార్మల్ పన్నీరే కదా అనేసి ఈరోజు సోయా పన్నీర్ తెచ్చాను. వెరైటీగా ట్రై చేస్తామని. చూడండి, బాగా పాలకూర అంతా కూడా మనకి బాగా ఉడికిపోతుందండి. దీంట్లో ఉప్పు కానీ ఏం యాడ్ చేయనక్కర్లేదండి, సరిపోతుంది మనకి. చూడండి, బాగా కాడలతో కూడా వేసేసుకోవాలండి. కాడల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయండి పిల్లలకి మనము, కాబట్టి ఎక్కువగా కాడలతో సహా మనం చేసుకోవాలి. మనం పప్పులో కూడాను కాడలతో పాటు వేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి. నెక్స్ట్ కారపొడి తీసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. టమోటాలు ఎర్రగడ్డలు తరిగి పెట్టేసుకున్నాను కదండి. చూడండి, ఇలా టమోటాలు ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలి. పన్నీర్ కూడా రెడీగా తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ నుంచి ఈజీగా ఉంటుందండి మనం చేసుకోవడానికి. అన్నీ రెడీగా పెట్టుకొని ఆనియన్స్ వాష్ చేసేసి ఆనియన్స్ మనము తరిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎర్రగడ్డల్లో కూడా కొత్తగా తెగులు వస్తుందండి, అలా రాకుండా నీట్గా వాష్ చేసుకోవాలండి మనము. ప్రతిసారి నేను వీడియోలో చెప్పే విషయమే ఇది, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ పాలకూర ఉడికిపోయింది కదండి. ఇలా బాగా మనము హోల్స్ ఉన్న గెరిట ఏదైనా తీసుకొని పైదంతా ఆకంతా తీసి మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో చేసేసుకున్నాక అంతా కింద వాటర్లో ఏదైనా ఇది ఇసుకున్నా కూడా కింద వెళ్ళిపోతుందండి. కాబట్టి మనం పైననే హోల్స్ గెరిట్లో తీసేసుకోవాలండి. ఇలాగా ఇదంతా మనము తీసుకున్నాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అంతలోపల మనం పన్నీర్ కట్ చేసుకుందామండి. నీట్గా చూడండి, పన్నీర్ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. అది సోయా పన్నీర్ కాబట్టి కలర్ అలా ఉందండి. చూడండి, పాలకూర దాంట్లోనే పచ్చిమిర్చి మనం ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఒక 5 కానీ. చూడండి, పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను నేను. దీన్ని బాగా మనం కారం దీంట్లోనే వేసాం కాబట్టి కారపొడి తక్కువ వేసుకుందాము. చూడండి, అది చూస్తుంటే కూడా ఫ్లేవర్ కలర్ ఎక్సలెంట్గా కనపడుతుంది. ఇలాంటివి చేసి పెట్టండి, మీరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా విటమిన్స్ కూడా బాగా వస్తాయండి. పాలకూర తినడం వల్ల కళ్ళకు చాలా మంచిది పిల్లలకి. కడాయి పెట్టుకుందామండి. ఈ పన్నీర్ అంతా కూడా మనము లైట్గా వేయించేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన ఉంటుందని వేయించుకుంటాము. ఇది బటర్ అండి, నేను వెన్న ఇంట్లోనే నెయ్యి చేసుకున్నానండి. ఆ వెన్ననే నేను ఎత్తిపెట్టుకున్నానండి ఎప్పుడన్నా చేసుకోవడానికి. బయట కూడా మనకు బటర్ దొరుకుతుంది, అమూల్ బటరు. చూడండి, అలా బటర్ వేయంగానే కరిగిపోతుంది చూడండి. ఇలా బాగా పన్నీరు మనము రోస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. పన్నీర్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలన్నా మీకు ఈసారి నేను కంపల్సరీ చూపిస్తానండి. మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిసారి చెప్తుంది అనుకోవద్దు, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు ఐటమ్ అనేది ఏం చేస్తున్నానో ఏం అర్థమవుతుంది. చూడండి, ఇలా పన్నీర్ అంతా కూడా మనం బాగా కొద్దిగా లైట్గా ఎర్రగేంత వరకు వేయించి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి దీంట్లో పన్నీర్లో ఏదైనా వాటర్ ఉంటే కూడా అబ్జర్వ్ అయిపోతుందండి నీట్గా. పన్నీర్ ఇలా బాగా వేయించుకున్నాక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి.
చూడండి కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ కడాయిలో మళ్ళీ వెన్న తీసుకోవాలండి, బటరు, ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుందామండి. మళ్ళీ అంతా బటర్ అయితే కొద్దిగా మంది తినరు. మీకు బటర్ అనేది నచ్చకపోతే మనం ఆయిల్ 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే బాగా తింటారని నేను వేస్తున్నానండి. ఎందుకంటే బాగా మంచిదండి, ఆరోగ్యానికి అయితే మంచిది. బటర్ కానీ పన్నీర్ కానీ ఆయిల్ వేస్తున్నానండి నేను కూడా. కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఆయిల్ లైట్ వేస్తే మనం. మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. దయచేసి వీడియో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా దేవుడివి కూడా నేను చాలా మంచివి పెడుతున్నానండి. దయచేసి అవన్నీ చూసి పాటించండి మీరు కూడాను. చెక్క మొగ్గ వేసుకోవాలండి. ఆనియన్స్ తీసుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకుందాము. టమోటాలు మళ్ళీ ఆనియన్స్ వేగాక వేసుకుందామండి. బాగా వేగాలండి ఇవి మనకి. పచ్చివాసన పోయి కొద్దిగా రెడ్డిష్ రావాలండి ఆనియన్స్, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుందండి అలా వస్తేనే మనకి. ఇంకా కూడా మీరు తెల్లగడ్డలు వాడే వాళ్ళు ఉంటే కన్నా తెల్లగడ్డ పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోండి, పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మేము తెల్లగడ్డలు వాడమండి, అందుకే నేను మరీ చెప్తున్నాను. కంపల్సరీగా తెల్లగడ్డ వేసుకునే వాళ్ళు ఉంటే దీంట్లోనే తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకోండి. ఇలా మీకు బ్రాహ్మిన్ వంటలు కూడా ఎన్నో పరిచయం చేస్తున్నాను. మేము బ్రాహ్మిన్స్ అని మీకు చెప్పాను కదండి, అందుకని మేము బ్రాహ్మిన్ వంటలే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా పాలక్ పన్నీరు కూడా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. మీరు ప్రతిసారి కూడాను పిల్లలకి రొటీన్గా లేకుండా ఇలా ఆకుకూరతో చేసి పెడితే చాలా బాగుంటుందండి. చూడండి వేగిపోయాయి బాగా మనకి ఆనియన్స్. నెక్స్ట్ టమాటా వేసుకుందామండి. ఎందుకంటే టమాటా వేస్తే ఆనియన్స్ వేగవనేసి నేను వేయనండి. ఆనియన్స్ బాగా వేగాకనే టమాటా వేసుకుంటాను. ఇలా మంచి విషయాలు కూడా మీకు చాలా నేను సెండ్ చేస్తూ ఉంటానండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఆయిల్ అనేది కూడా మనకి బాగా బయటకు వచ్చేసిందండి. ఇలా బాగా ఎర్రగా వేయించేసుకున్నాక టమాటా వేసుకుందాము. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కూడా టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. టమోటాలు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుందని చెప్పి నేను టమోటాలే వేసేసుకున్నానండి. టమోటాలు వేగకపోతే పచ్చివాసన వస్తుందండి. టమాటా పేస్ట్ వేసుకుంటే మనకి పైన ఎక్కువ ఉడికినా కూడా అది సరిగా ఉండదండి, పచ్చివాసన వచ్చినట్టుగానే ఉంటుంది. కాబట్టి టమోటాలు అయితే మనకు తొందరగా వేగిపోతుందండి. చూడండి బాగా వేయించేసుకున్నాక సిమ్లోనే పెట్టి చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా బాగుంటుందండి ఇది. అలా పాలక్ పన్నీర్ చూడంగానే నేనైతే చపాతీకి చేసుకుంటున్నాను. మీరైతే పూరికి కానీ చపాతీకి కానీ చేసుకోవచ్చు. కొంతమంది రైస్లో కూడా తింటారండి ఇది. మేమైతే చపాతీకి పూరికి చేస్తుంటానండి ఎక్కువ. ఈరోజు నేను టిఫిన్ ఇది చేస్తున్నానండి, చపాతీ, అందుకని చేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా వేసుకున్నానండి, చూసారు కదా. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాము. అన్నీ ఒకటేసారి వేసేసుకొని మనం కలిపేసుకుందాము. ధనియాల పొడి ఒక 1/2 స్పూను, ఒక 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ కారపొడి నేను చెప్పాను కదా, పచ్చిమిర్చి వేసాను కాబట్టి తక్కువనే వేసుకుంటున్నాను. మీకు ఇంకా బాగా తినేవాళ్ళు అని మీకు తెలుస్తుంది కదా ఆలోచన, కాబట్టి మీకు మీ ఫ్యామిలీ ఎంత తింటారో అంత కారపొడి వేసుకోవచ్చండి. ఇది తీసుకున్నాం కదండి, ఆకుకూర అంతా మిక్సీ పట్టేసుకొని అదంతా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. మనం మిక్సీలో నుండి ఆకుకూర కూడా వచ్చేస్తుంది. బాగా వాటర్ వేసి బాగా కలిపేసుకొని వాటర్ పోసేసుకోవాలి. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చూస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలుకి. అలాగే సాల్ట్ వేసుకుందామండి, దీనికి తగ్గట్టు సాల్ట్ నేనైతే 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అంటే నేను ఎక్కువ సాల్ట్ తక్కువే వాడతానండి, ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తినేటప్పుడు యాడ్ చేసుకుంటాము. ఓకే, ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా. ఎక్కువ కూడా మనం ఎప్పుడు కూడాను సాల్ట్
తక్కువ వేసుకునేదే మంచిదండి. ఎక్కువ వేసేసుకొని ఎక్కువైందంటే మనం ఏదన్నా అడ్జస్ట్ చేయాలంటే కష్టమైపోతుంది. చూడండి బాగా ఉడికిపోయింది. అసలు కలర్ చూస్తే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది ఉడికిపోయినాక. నెక్స్ట్ పన్నీర్ వేసుకుందామండి. మా పిల్లవాడు బాగా హెల్ప్ చేస్తాడండి. పక్కనే ఉన్నాడు. అన్ని వంటల్లో కూడా ఎక్కువ హెల్ప్ చేస్తాడండి. కాకపోతే వాడు స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఈవినింగ్ టైం కాబట్టి చేస్తున్నాడు హెల్ప్. మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనం అన్ని పని నేర్పించుకుంటేనే మంచిదండి. నేనేమో అన్ని పనులన్నీ ఆల్మోస్ట్ నేర్పించుకుంటానండి. ఎందుకంటే ఏదైనా హెల్ప్గా ఉంటుందనేసి. చూసారు కదండి, అది వేసాక ఇంకా కలర్ అనేది చేంజ్ అయింది. పైగా పన్నీర్ కూడా ఇప్పుడు ఏదైనా వాటర్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుందండి. పన్నీర్ అనేది మనం వేయించేసాం కాబట్టి ఇంకా అది ఎక్కువ ఉడకనక్కర్లేదండి మనకి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. చూసారు కదండి, పాలక్ పన్నీరు రుచికరమైన పాలక్ పన్నీరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేవీఎల్ ప్రసన్న